వెల్కమ్ టు బిఎన్ఎస్. నా పేరు చక్రి. ప్రస్తుతం మనం జగదిగుట్టలోని రాజీవ్ గృహ కల్ప దగ్గర ఉన్నాము. ఇక్కడ నీటి సమస్యతోటి చాలామంది బాధపడుతున్నారు. ఇక్కడ మనం వాళ్ళని అడిగి కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం. సార్, మీ పేరేంటి చెప్పండి. నమస్తే అండి. ముందుగా బిఎన్ఎస్ ఛానల్ వారికి నా పేరు అంజయ్య ధర్మారపు, రాజీవ్ గురుకల్ప వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుని నేను. ముందుగా మీరు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే దిశగా ప్రయత్నం చేస్తున్నందుకు మా కాలనీ వాసుల తరపు నుండి మీ అందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి నీటి సమస్య పైన గత 26 సంవత్సరాల నుండి ఇదే గోస పడుతూ ఉన్నాం. ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, అధికారులు వస్తూ ఉన్నారు, మారుతూ ఉన్నారు తప్ప మా సమస్య మాత్రం ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉన్నట్టు ఉన్నది. ఈ సమస్య కోసం అనేక పర్యాయాలు మేము సంబంధిత మేనేజింగ్ డైరెక్టర్లకు కానీ, ఉన్నటువంటి జిఎంలకు కానీ, ఎన్నో దఫాలుగా ఉన్నటువంటి ప్రభుత్వాల అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు కానీ, అధికారులకు కానీ అనేక రకాలైన విన్నపాలు తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పటిదాకా కూడా ఈ సమస్య పరిష్కరింపబడలేదు. మా దురదృష్టం ఏంటంటే, అలనాడు ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 2009లో మరి 1779 కుటుంబాలకు ఇక్కడ నివాసాన్ని కల్పించడం అనేది ఆ రోజులలో ఈ పథకం చాలా మహత్తరమైన పథకము. దీనిని వల్ల మేము ఈరోజు హైదరాబాదు నడి ఒడ్డున ఒక 4 పిల్లర్ల కింద నీడకున్నామంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి పథకమే అయినప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి 26 ఏళ్ళ సమస్య, ముఖ్యంగా నీటి సమస్య, త్రాగునీరు సమస్యతోటి మేము అనేక సంవత్సరాల నుండి బాధపడతా ఉన్నాం. దయచేసి ఈ త్రాగునీటి సమస్యపైనే ఈ క్షణం దాకా కూడా మా పోరాటం కొనసాగుతూ ఉంది. కానీ ఎవరు కూడా దీనికి పరిష్కారం చేసే దిశగా మరి మాకు చేయడం లేదు. ఈ ఛానల్ ద్వారా మీరన్న ముందుకొచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, 2009లో అలర్ట్ అయినటువంటి 1779 కుటుంబాలకు గాను సుమారుగా 3500 జనాభా నిష్పత్తి ప్రకారం అలనాడు మరి మెట్రో వాటర్ డిపార్ట్మెంట్కి అగ్రిమెంట్ చేయడం జరిగింది. 2006 నుండి 2026 అంటే సుమారుగా 20 సంవత్సరాలు కాలం గడిచినప్పటికీ కూడా 2006 లెక్కల ప్రకారమే మాకు జలమండలి వారు నీటిని త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతూ ఉంది. దానివలన 2026 వచ్చేసరికి మా కుటుంబాలు పెద్దగా అయిపోయినాయి. జనాభా సంఖ్య కూడా పెరగడం వలన వారు సప్లై చేసే ఏదైతే నీరుందో కనీసానికి మాకు త్రాగడానికి కూడా అందని పరిస్థితిగా ఏర్పడ్డది. మాది గుట్ట ప్రాంతం, మాకు బోర్లు వేసుకునే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేవు. ఇది గవర్నమెంట్కు తెలుసు, ఇక్కడున్న అధికారులకు కూడా తెలుసు. మేము జిఎం గారి దగ్గరికి వెళ్ళి అనేక దఫాలుగా ప్రజావాణిలో కానీ అనేక కార్యక్రమాలలో మాకున్నటువంటి సమస్యను వారికి వ్యక్తపరచడం జరిగింది. అయినా కూడా వారు ఒకటే మాట అంటూ ఉన్నారు, ఇది గవర్నమెంటు చేసే పని, మేము చేసే పని కాదు, ఇది పెద్దల తరపు నుండి చేయవలసిన వ్యవహారం కాబట్టి మాకు సంబంధం లేదు, మీరు ఏమన్నా చేసుకోపోండి అని వారు నిర్మోహమాటంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. మాకు దిక్కులు దోచని స్థితిలో మేము బస్తీలో ఒకరు చూసుకుంటూ బాధపడుతూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ విషయాన్ని గమనించి మాకు ఈ త్రాగునీరు సమస్యను మీరు వెంటనే తీర్చి ఈ సంబంధించినటువంటి ఈ త్రాగునీరు సమస్యకు పూర్తి పరిష్కారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దానితో పాటు త్రాగునీరు సమస్య అనేది ఇక్కడ ఎందుకు అధికమవుతూ ఉందంటే, గవర్నమెంటు దీన్ని మెట్రో వాటర్ బోర్డులో విలీనం చేసుకున్నట్లయితే ఇక్కడ త్రాగునీరు సమస్య ఉండదు. ఇక్కడ సంక్షేమ సంఘమే దీన్ని మరి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఈ మెయింటైన్ చేసే దిశలో మరి కొన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఈ అవకతవకల వలన మరి ఇక్కడ త్రాగునీరు కూడా ప్రజలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకున్నటువంటి ఈ సమస్యను బల్క్ సిస్టమ్ వాటర్ను మరి మెట్రో వాటర్ బోర్డులో విలీనం చేసి మెట్రో వాటర్ బోర్డు వాళ్ళు జలమండలి వారే మాకు త్రాగునీరు ఇచ్చే విధంగా మరి చర్యలు తీసుకోవాలని వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి మేము ఒకటే కోరుతా ఉన్నాం, 14,000 జనాభా కలిగినటువంటి ఈ బస్తీలో తలాపున రిజర్వాయర్ ఉంది, గుట్ట ప్రాంతమైన గుట్ట మీద రిజర్వాయర్ ఉంది. కనీసానికి మాకు తాగడానికి నీటి సుక్క దొరకని పరిస్థితుల్లో మేము బతుకుతూ ఉన్నాం. మరి ఈ విషయాన్ని ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా, ఎన్నిసార్లు మరి పత్రికా విలేకరులు కానీ పాత్రికేయ పెద్దలు కానీ రాసినప్పటికీ కూడా స్పందన లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, సంబంధిత జిల్లా మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా మరి దీనిపైన దృష్టి సారించి మాకు ఈ సమస్యను పరిష్కరించే దిశగా మీరందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఈ సమస్యను పరిష్కరించి జలమండలి వారే రాజీవ్ గురుకల్పకు నీటి సరఫరా చేసే విధంగా చేయవలసిందిగా మేమందరము
ముక్త కంఠంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరం కూడా మీకు శిరస్సు వంచి చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాం. దయచేసి ఈ విషయాన్ని మీరు అందరు పెద్ద మనసుతో గమనించి ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకున్నటువంటి మేము ఏం అడగలే ప్రభుత్వాలను ఈ 26 ఏళ్ళ నుండి. మాకున్నది ఒకటే ఒక సమస్య, త్రాగునీరు సమస్య. ఈ త్రాగునీరు సమస్య పైనే మాకు గోసపడుతున్నాం. ఎందుకంటే వయోవృద్ధులు చాలామంది ఉన్నారు. మాకు పైకి ఎక్కడానికి G+3 ఇది హౌజెస్, పైకి ఎక్కడానికి మాకు లిఫ్ట్లు కూడా లేవండి, ఓన్లీ మెట్ల పైన ఆధారపడాలి. మరి వయోవృద్ధులు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు ఒక 5 లీటర్ల క్యాన్ పట్టుకొని పైకి ఎక్కేసరికి వాళ్ళకు గుండెపోటు వచ్చిన సందర్భాలల్లో మరి వాళ్ళు బాధపడి హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అనేక మంది మరి ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. దయచేసి ఇంత బాధలో ఉండి కూడా మేము మాకు ప్రత్యామ్నాయం లేక, బతుకుదెరువు లేక, వేరే మార్గం లేక మరి ఇదే ఈ సమస్యల వలయంలోనే మేము కొట్టుమిట్టులు ఆడుతూ ఉన్నాం. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే మరి రాష్ట్రాన్ని ఏళ్తూ ఉంది. కాబట్టి గౌరవ పెద్దలందరూ కూడా ఈ సమస్యను తీరుస్తారని ఒక చిన్న ఆశతోటి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మరి ఈ విషయాన్ని తక్షణమే యుద్ధ ప్రాతిపదికన విషయాన్ని మరి పరిగణలోకి తీసుకొని ఈ వాటర్ సమస్య ఏదైతుందో మెట్రో వాటర్ బోర్డులో విలీనం చేసి జలమండలి అధికారులే మా కాలనీకి నీళ్లు సరఫరా చేసే విధంగా చేయాలని వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నామండి. నా పేరు కృష్ణవేణి. రాజీవ్ గురకల్ప జేదిరిగుట్టలో ఉంటాము. ఈ నీళ్లు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. నీరు అన్నదే మాకు కరువైపోయింది. ఈ ఎండాకాలం వచ్చింది కాబట్టి చాలా కష్టంగా ఉంది. ఈ 20 సంవత్సరాల నుంచి మేము పడుతున్న ఇబ్బందిని ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా తొందరగా స్పందించి మా నీటి కష్టాలను తొలగించాలని కోరుకుంటున్నాము. అందరికీ మేము మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే, మీరు జలప్రసాదాలని, చలివేంద్రాలని ఎన్నో పెట్టి అందరి సమస్యను తీరుస్తున్నారు. అదేవిధంగా మా రాజీవ్ గురకల్పలో ఉన్న ఈ నీటి సమస్యను తీర్చాలని ప్రభుత్వాన్ని మేము చేతులెత్తి కోరుకుంటున్నాము. అదొక్కటే మాకు కావాల్సింది, నీటి సమస్య. ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. మాకు ఈ 20 సంవత్సరాల నుంచి ఇదే బాధ. వారానికి ఒకసారి నీళ్ళు ఇట్లా ఎక్కడన్నా ఎవరైనా చలివేంద్రం పెట్టినప్పుడు మంచి దాతలు చలివేంద్రం పెట్టారని ఎంతో సంతోషపడతాం. గవర్నమెంట్ మాకు ఇప్పుడు ఈ నీటి సమస్యను తీరిస్తే మేము ఎంతో సంతోషపడతామని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా. నా పేరు మాధవి. ఇక్కడ వచ్చి మేము 20 సంవత్సరాలు అవుతుంది, లబ్ధిదారులమే. కానీ ఇక్కడ నీళ్ళ సమస్య చాలా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు తీరుస్తలేరు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అప్పుడు ఇండ్లు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఇచ్చిన ఇండ్లు. ఒక్కొక్కటి 5 అంతస్తులు ఉంటాయి. ముసలోళ్ళు ఉంటారు, పైకి నీళ్లు తీసుకెళ్ళలేకపోతారు. కింద ఉన్న వాళ్ళు అంటే ఎట్లన్నా తెస్తారు, పైన ముసలోళ్ళు ఉంటారు. ఎంత ఇబ్బంది పడతారంటే వాటర్ లేనప్పుడు. అమ్మా ఎందుకున్నాం రా బాబాయ్, గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది, తాగడానికి నీళ్ళు ఉంటలే, జలమండలి పక్కనే ఉన్నది అని చెప్పేసి చాలా ఇబ్బందికరంగా ఉంది. మీరు దయచేసి ఇది గవర్నమెంట్కు, కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చిన ఇండ్లే, ఇవి బీదలకు ఇచ్చిన ఇండ్లే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. నేను కూడా కాంగ్రెస్లో వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నాను. మా బాధను మీరు అర్థం చేసుకొని మాకు వాటర్ ఇవ్వగలరని కోరుకుంటున్నాను. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మా మీద జాలి చూపాలి. మీరు ఏదన్నా మాకు నీళ్ళ సహాయం చేయాలి. మేము చిన్న చిన్న పనులు చేసుకొని బతికేటోళ్ళు, నీళ్ళ వల్ల డ్యూటీలకు వెళ్ళాలంటే ఏ టైంలో వస్తాయో, మళ్ళీ వారానికి వస్తే మాకు పట్టేవారు లేక ఎన్నో సమస్యలతో మేము బాధపడుతున్నాము. మీరు మా మీద కరుణ చూపాలి, దయ చూపాలి, మీరు మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము. నీళ్ళకి ఇబ్బంది నాయన, మాకు నీళ్ళు ఇబ్బంది అయ్యింది. నీళ్ళు రాకపోతే మేమేం చేస్తాము? మేము ఎక్కడికి వెళ్ళి కొండ తేలేము. మరి అదే నీళ్ళ సమస్య మాకు కావాల. 20 సంవత్సరాలు ప్రాబ్లం ఉంది. ఎక్కడికి వెళ్ళి కొండ నీళ్ళు తేలేము. మా ప్రాబ్లం మరి మీరు ఎలా చేస్తారు? మీ దయ్య ముందు రాసిచ్చారమ్మా, మీరు లెటర్ ఏమో రాసిచ్చారా, కంప్లైంట్ రాసిచ్చారా? రాసిచ్చినాం అంతే. నీళ్ళకి సమస్య మాకు. మరి డబ్బు ధనం ఏంటి మేము అడగలేదు, నీళ్ళే మాకు కావాలా. చిన్న సమస్య అయినా ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, వయసు అయిపోయిన వాళ్ళు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు అందరు నీళ్ళు ఆడ మోసుకుంటారు. ఒకళ్ళిద్దరు మోసుకుంటారేమో, అందరికీ నీళ్ళు లేవు కదా. నీళ్ళు అనేది ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉంది. వాళ్ళ కంప్లైంట్ ఇస్తే మాకు సంబంధం లేదు, మీరు ఎవరికైనా చెప్పుకోండి అంటారు. పోయి ధర్నాలు చేసినా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే ఏం చేయాలి? పిల్లలతో మోసుకొని పోవాలా? ఈ ధర్నాలకు కూడా ఇక పిల్లల్ని వేసుకొని అంతా ఊరంతా తిరగాల? ఒకసారి కంప్లైంట్ ఇచ్చాము, 2 సార్లు ఇచ్చాము, మీ ఇష్టం అంటున్నారు వాళ్ళు.
ఇంకా మీ పెద్దోళ్ళు మీరే ఆలోచించి మా ప్రాబ్లమ్స్ అన్ని సమస్య దృష్టిలో పెట్టుకొని ఎంత వీలైతే అంత తొందరగా సమస్య సాల్వ్ చేయండి.